దేవాలయాల్ని వీటన్నిటిని పగలగొట్టడం, నాశనం చేయడం అన్నీ చేస్తున్నారు. అసలు దేవాలయాల విశిష్టత ఏంటి? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? ఈ రోజు కూడా మనం అక్కడ దేవాలయానికి వెళ్తే ఆ రోజు బస చేయాలి అంటాం, రాత్రి నిద్రపోవాలి అంటాం, స్నానం చేయాలి అంటాం, అక్కడ భోజనాలు శంకరాచార్యుల వారే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు తిరిగారు అంటున్నారు కదా. వాళ్ళు ఎప్పటిదాకా తెలుసుకున్న నాలెడ్జ్ని, జ్ఞానాన్ని అక్కడ రాసేవాళ్ళు. మేము ఇలా పలానా ఇక్కడ నుండి వచ్చాము, ఇక్కడ కొన్ని గుహలు ఉన్నాయి, బొమ్మల ద్వారా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హిందూ ధర్మం అంటేనే ఒక గొప్ప సంస్కృతి. మన భారతదేశంలో హిందూ ధర్మానికి ఉన్న ప్రాధాన్యత ఎక్కడ లేదు. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా మంది ఈ మధ్య కాలంలో కృషి చేస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి క్రియాయోగి భార్గవ శర్మ గారు అయితే ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలు అయితే ఆధ్యాత్మికంగా ఉన్న విషయాలన్నీ మనం డిస్కస్ చేద్దాము. నమస్తే గురూజీ. నమస్కారం అండి. మన హిందూ ధర్మం అంటేనే ఒక గొప్ప సంస్కృతిని మనం అందరికీ పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. ఎంతో గర్వంగా కూడా ఉంటుంది హిందూ ధర్మం అంటేనే. అలాంటి హిందూ ధర్మంలో మనం కంపల్సరీగా ప్రతి హిందువు ఏదో ఒక టైంలో, ఏదో ఒక సందర్భంలో దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అసలు దేవాలయాల విశిష్టత ఏంటి? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? దీని గురించి మీరేం చెప్తారు? దేవాలయాల చరిత్రను చూసుకుంటే అసలు దేవాలయాలు ఎలా ఏర్పడ్డాయి, దేవాలయాలు ఉండే అసలు వెనక ఉండేటటువంటి రీజన్స్ ఏంటి మనం ఆలోచిద్దాం. ఇప్పుడంటే మనం అందరం స్థిర నివాసం ఏర్పరచుకొని స్థిరంగా ఒక చోట, ఒక ప్రాంతంలో హ్యాపీగా జీవిస్తున్నాం. మనకంటూ ఒక అడ్రస్ ఉంది, అడ్రస్ ఐడెంటిటీ ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం ఎవరం కూడా ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవాలనేటటువంటి కాన్సెప్ట్తో జీవించలేదు. సంచార వ్యవస్థ అంటారు దాన్ని. సంచార వ్యవస్థ ఒక చోటు నుండి ఇంకో చోటుకి అలా సంచారం చేసుకుంటూ వెళ్ళేటటువంటి వ్యవస్థ మనది మొట్టమొదలు. ఈ సంచార వ్యవస్థలో ఒక గుంపులుగా ఉంటారు. ఓ 40 మంది, 50 మంది, ఒక 100 మంది, అలా గుంపులుగా ఉంటారు. వాళ్ళు సంచారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ సంచారం చేసుకుంటున్న సమయంలో ఒక ప్రాంతాన్ని గుర్తిస్తారు. ఈ ప్రాంతం చాలా రక్షణగా ఉంది, ఏ విధమైనటువంటి భూకంపాలు కానీ ఇట్లాంటివి ఏవి వచ్చే అవకాశం లేదు, ఇక్కడ నదీ పారివాహక ప్రాంతం ఉంది, ఇక్కడ నీరు చక్కగా లభ్యమవుతుంది, ఇక్కడ అన్ని విధాలైనటువంటి సౌలభ్యాలు ఉన్నాయి అనేటటువంటి ఒక ప్రదేశాన్ని వాళ్ళు గుర్తిస్తారు. సంచారం చేస్తూ ఉంటున్నప్పుడు ఒక చోట సేద తీరాలి కదా, ఒక చోట ప్రశాంతంగా కూర్చోవాలా వద్దా? అట్లా కూర్చోవడానికి, కాస్త ఉండడానికి వీలుగా, 1-2 రోజులు ఉండడానికి వీలుగా కొన్ని ప్లేసుల్ని వాళ్ళు చూడడం జరిగింది. ఆ ప్లేసుల్లో వాళ్ళు బస చేస్తారు, అక్కడే నిద్రపోతారు, అక్కడే స్నానం చేస్తారు, అక్కడే ఆహారం వండుకొని తింటారు, అక్కడే కాసేపు ఏదన్నా చర్చా గోష్ఠి చేసుకుంటారు, అనుభవాలు చెప్పుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటారు, తర్వాత ఎట్లా వెళ్ళాలి అనేది ఇవన్నీ చూసుకొని ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ బస చేసి నెమ్మదిగా అక్కడ నుండి ఇంకో చోటుకి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, అక్కడికి మళ్ళీ వేరే వాళ్ళు, వేరే తెగ వాళ్ళు, వేరే సంచారం, వేరే దేశం నుండో, వేరే ఖండం నుండి ఖండాలు తిరిగేవాళ్ళు. సంచార వ్యవస్థ అంటే ఒక దేశం శంకరాచార్యుల వారే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు తిరిగారు అంటున్నారు కదా. అన్ని వేల సంవత్సరాల క్రితం ఖండాలు తిరిగేవాళ్ళు. వేరే వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా బాగుండే విధంగా కొన్ని ఏర్పాట్లు చేసి, చక్కగా భోజనం చేసుకోవడానికి ఇక్కడ చేసుకుంటారని వాళ్ళంతటి వాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేవాళ్ళు. అది వాళ్ళకు ఉపయోగపడాలని. తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చేసేసి అక్కడ కొంచెం వాళ్ళు ఎప్పటిదాకా తెలుసుకున్న నాలెడ్జ్ని, జ్ఞానాన్ని అక్కడ రాసేవాళ్ళు. మేము ఇలా పలానా ఇక్కడ నుండి వచ్చాము, ఇక్కడ కొన్ని గుహలు ఉన్నాయి, బొమ్మల ద్వారా, ఇక్కడ బొమ్మల ద్వారా వాళ్ళు చూసినవి, వాళ్ళు విన్నవి, తెలుసుకున్నవి అక్కడ ఇన్ఫర్మేషన్ లాగా రాసేవాళ్ళు. సో అవి ఏమైనా ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనమాట. అప్పుడు నెమ్మదిగా అవి నెమ్మదిగా ఏమైపోయినాయి, ఒక ఆచారం దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉండడం, అక్కడ ఆనందంగా గడపడం, సంస్కృతి సాహిత్యాలను తెలుసుకోవడం, జ్ఞానాన్ని తెలుసుకోవడం, నెమ్మదిగా ఎప్పుడైతే మనకి మనకి సింధు నాగరికత ఉంది కదా, సింధు నాగరికత వచ్చే టైంకి అవి దేవాలయాలుగా మారినాయి. ఇంత పెద్ద హిస్టరీ ఉందన్నమాట దేవాలయాలుగా మారిపోయాయి. సో అది తర్వాత ఆర్య నాగరికత అంటాం కదా. ఈ ఆర్య నాగరికత వచ్చాక ఏదైతే వేదంలో చెప్పబడినటువంటి గాణాపత్యం, శైవం, వైష్ణవం, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వేదం ప్రతిపాదించిన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ టెంపుల్స్ గా అవి మారడం జరిగినాయి. అర్థం అవుతుంది. అలా చేశారు. అలా దేవతలకు సంబంధించిన దేవాలయాలు అవ్వడం,
దేవుడి పేరు ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, జ్ఞానాన్ని పొందడం. సో ఇవన్నీ ఇప్పటికి ఈ రోజుకి మనకు అది అర్థం కావాలి కాబట్టి ఈ రోజు కూడా మనం అక్కడ దేవాలయానికి వెళ్తే ఆ రోజు బస చేయాలి అంటాం. ఓకే, అవును. నిద్రపోవాలి నిద్ర చేయాలి అంటాం. రాత్రి నిద్రపోవాలి అంటాం, స్నానం చేయాలి అంటాం, అక్కడ భోజనాలు ఇవన్నీ ఏంటి మనకు ఆ రోజులు మనకి ఇప్పటికీ తెలియాలి అని. ఓకే. మన సంచార వ్యవస్థలో ఆ రోజుల్లో ఇట్లా ఇవి డెవలప్ అయినాయి, ఆ ప్లేస్లు అవి డెవలప్ అయినాయి, అవి మనం పోగొట్టుకోకూడదు. అవి మన సంస్కృతి, మన చరిత్ర, మన జ్ఞాన నిధి అనమాట. వాటిని పోగొట్టుకోకూడదని మనం రక్షించుకునేటటువంటి వ్యవస్థ ఎప్పటి నుండో ఉంది. మన చరిత్ర మనకు తెలియకూడదని చెప్పి ఆ దేవాలయాల్ని వీటన్నిటిని పగలగొట్టడం, నాశనం చేయడం అన్నీ చేశారు గతంలో, ఇప్పటికీ జరుగుతున్నాయి అనుకోండి. కానీ మన చరిత్రను మనం మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. అటువంటి అంశాలని తావు ఇవ్వకుండా మన చరిత్ర అది మనకు కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అవి నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి కాబట్టి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రతి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇది దేవాలయాల యొక్క మనకి వ్యవస్థ ఇట్లా ఏర్పడింది. ఓకే. విశేషం ఏంటంటే శైవం వైష్ణవం అని రెండు ఉంటారు. మీరు గమనిస్తే కొంతకాలం అయిన తర్వాత ఈ సంచార వ్యవస్థ రెండుగా విభజింపబడింది. ఒకటి సంచారం చేయాలని, రెండు స్థిర నివాసం ఏర్పరచుకోవాలి. సంచారం చేసేవాళ్ళు శైవం, స్థిర నివాసం ఏర్పరచుకునే వాళ్ళు వైష్ణవం. నాగరికత ఒకటే, సంస్కృతి ఒకటే, సాంప్రదాయాలు ఒకటే. కానీ ఎవరైతే సంచారం చేయాలి అనుకునే వాళ్ళు సంచారం చేస్తారు. అందుకే వీళ్ళకి సముద్రం దాటొచ్చు శైవం, వీళ్ళకి సముద్రం దాటకూడదు. అక్కడే స్థిరంగా ఉండాలి కాబట్టి వైష్ణవ్ వీళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ స్థిరంగా ఉండాలి. అక్కడ నాగరికతని డెవలప్ చేయాలి. మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ నాగరికతను డెవలప్ చేయాలి, సంస్కృతిని డెవలప్ చేయాలి, జ్ఞానాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఉండాలి, వీళ్ళు తిరగాలి అనేటట్టుగా శైవం వైష్ణవం అని చెప్పి రెండు రకాలుగా అట్లా వేరే. నమస్తే గురూజీ, చాలా చక్కగా వివరించాను. అలాగే ఇలాంటి ఆధ్యాత్మికంగా మాటలు ఏవైనా వినాలనుకున్నా లేదంటే క్లాసెస్లో మీరు జాయిన్ అయ్యి భగవద్గీత హీలింగ్ అనేది మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మేము స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు గురువు గారితో. నమస్తే గురూజీ. నమస్తే.